హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఏమంటున్నారంటే దేవి శరన్నవరాత్రుల్లో శ్రీచక్రానికి కూడా 9 రోజులు కుంకుమార్చన చేయొచ్చని చెప్పారు కదా. మరి వీలుగా శ్రీచక్రానికి మొట్టమొదటగా మనం ఏ అమ్మవారి అష్టోత్తరం చెప్పాలనుకున్నా పూజను స్టార్ట్ చేసేటప్పుడు శ్రీచక్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన శ్లోకాన్ని తప్పకుండా జపిస్తూ కుంకుమార్చన చేసిన తర్వాత పుష్పాన్ని సమర్పించిన తర్వాత ఏ అమ్మవారి అష్టోత్తరమైనా చెప్పుకొని శ్రీచక్రానికి పూజ చేయాలి. ఎలా అయితే మనం పూజకు ముందు మొట్టమొదట వినాయకుని పూజిస్తామో శ్రీచక్రం ఉన్నవాళ్ళు మొట్టమొదటగా శ్రీచక్రం యొక్క శ్లోకాన్ని చెప్పుకోవాలి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామండి. ఓం బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మ మన్వస్ర నాగదల షోడశ పత్రయుక్తాం వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్ర రాజ ఉదిత పరదేవతాయ. వీలైతే 9 సార్లు